నమస్కారం. నేను చందు. పరీక్షల సీజన్ తిండితో పరేషాను. ఎగ్జామ్స్ టైం కాబట్టి ఏమేం ఫుడ్ తినాలి దానికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు. మార్చి నెల వచ్చిందంటే పరీక్షల సీజన్ మొదలైనట్లే. పిల్లలకు ఎగ్జామ్ ఫీవర్ తప్పదు. ఏడాదంతా చదివింది ఒకెత్తు అయితే ఆ చదివింది బుర్రలకి ఎక్కించుకోవడం ఒకెత్తు. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులు సహజంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. దాంతో తిండి విషయంలో కూడా తేడా వస్తుంది. ఇక్కడే తల్లిదండ్రులకు చిక్కొచ్చి పడుతుంది. అసలే పరీక్షా కాలం ఏం తినట్లేదని కంగారు పడతారు. పరీక్షల ఒత్తిడిని జయించేందుకు పిల్లలు ఈ సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చూద్దాం. ఎగ్జామ్స్ ఏం చదవాలి, ఏ ప్రశ్నలు వస్తాయి, చదివినది గుర్తుంటాయా లేదా, పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఇలా బోలెడు ఆలోచనలతో ఎగ్జామ్ ఫీవర్ ఆవహిస్తుంది విద్యార్థులకి. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి వారికి అందించే ఆహారంలో కొద్ది మార్పులు చేయడం అవసరం. దీనివల్ల పరీక్షల సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉంటారని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన కొన్ని ఆహార చిట్కాలు ఇవి. అల్పాహారం తప్పనిసరి. చాలామంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే మూడ్లో సమయం ఎక్కువగా లేదని బ్రేక్ఫాస్ట్ను మానేస్తుంటారు. ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. అల్పాహారం మానేసిన వాళ్ళు పరీక్షలు సరిగ్గా రాయలేక ఫలితాలు చాలా తక్కువగా వచ్చాయని ఓ సర్వేలో వెల్లడైంది. అందుకే అల్పాహారంగా ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి తేలికపాటి పదార్థాలను ఖచ్చితంగా తీసుకోవాలి. బయట నుంచి టిఫిన్స్ తెప్పించుకోవడం మానేసి ఇంట్లో తయారు చేసినవి తీసుకోవడం ఉత్తమం. హైడ్రేటెడ్గా ఉండాలి. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు నీళ్లు తాగరు. గొంతు దప్పికగా ఉన్న పరీక్షల భయం వల్ల నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. శరీరానికి సరిగ్గా నీళ్లు అందకపోతే పిల్లల్లో ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే నీళ్లు సమృద్ధిగా తాగాలి. మరి జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు ఏమేమి ఉన్నాయంటే, జ్ఞాపక శక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. ఓ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు, సోయాబీన్ నూనె, కనోలా నూనె వంటివి తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో కూడిన సప్లిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో ఈ ఫుడ్స్ అందించాలి. కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. కొందరు పిల్లలు అదే పనిగా చదువుతూ భోజనం చేయడం కూడా మర్చిపోతారు. లేదంటే సమయం దొరకదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా ఒకేసారి తినడం వల్ల నిద్ర వచ్చినట్లు మగతగా ఉంటుంది. అందుకే ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల తగిన శక్తి అందుతుందని అంటున్నారు న్యూట్రిషన్లు. ఒత్తిడిని జయించే దిశగా తగ్గించే దిశగా పరీక్షల సమయంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి. ఎన్ని రంగుల్లో పండ్లు, కూరగాయలు తింటే అంత మంచిదని గ్రహించాలి. పరీక్షల సమయంలో ఎంత లేదన్నా కొద్దిగానైనా ఒత్తిడి ఉంటుంది. అందుకే పిల్లలకి ఈ సమయంలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, జింక్ అవసరం అవుతుంది. ఇవి ఒత్తిడిని చిటికెలో తగ్గించేందుకు తోడ్పడతాయి. బేకరీ ఫుడ్ నో ఛాన్స్. విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న తృణధాన్యాలు వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పిల్లలకు అందజేయాలి. వారికి చపాతీ, అన్నం, కిచిడి, ఇడ్లీ, దోశ, పోహా వంటివి తినిపించాలి. మైదా, పంచదార ఉండే బేకరీ ఫుడ్స్ ఇవ్వకపోవడమే మంచిది. వీటి వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా అరుగుతాయి. శక్తి కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఫలితంగా పిల్లలు చురుకుగా ఉంటారు. బద్ధకం దరిచేరదు. కేఫీన్ని తగ్గించాలి. రాత్రులు ఎక్కువసేపు మేల్కొని చదవడం కోసం పై తరగతి విద్యార్థులు టీలు, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటిలో అధిక మొత్తంలో ఉండే కేఫీన్ వల్ల నిద్ర సరిగా పట్టదు, కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. టీ, కాఫీల బదులు మజ్జిగ, నిమ్మరసం సేవించడం ఉత్తమం. ఇకపోతే సూపర్ ఫుడ్స్ అని ఇచ్చారు. పరీక్షా కాలంలో జ్ఞాపకశక్తి పెరగడానికి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటంటే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. హిల్సా, ఆహి, రోగు, పాంప్రెట్ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. చదివినవి బాగా గుర్తుంటాయి. అదే శాకాహారులైతే వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు వంటివి తీసుకోవాలి. మరి పచ్చనివి ఏమేమి? కొత్తిమీర, పాలకూర, కరివేపాకు, చుక్కకూర, ఏదైనా ఆకుకూర అయినా తీసుకోండి. పప్పులోనూ పచ్చడిలోనూ జోడించండి. ఇవి అలసిన కళ్ళకు మేలు చేస్తాయి. కంటి చూపు చురుగ్గా ఉంటుంది. మెదడు చకచకా పనిచేస్తుంది. ఇకపోతే సిట్రస్ ఫ్రూట్స్, నారింజ, బత్తాయి, నిమ్మరసం, నిమ్మకాయ, ద్రాక్ష, జామకాయ వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇకపోతే బ్రౌన్ రైస్,
పరీక్షల సమయంలో వైట్ రైస్ను దూరం పెట్టడమే మంచిది. ఎందుకంటే వైట్ రైస్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తుంది. దాంతో చదువుతున్నంతసేపు కొంచెం లేజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి వైట్ రైస్కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ను తీసుకోవచ్చు. దీనిలో బోలెడన్ని పోషకాలు ఉంటాయి, తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ అందించే ఈ బ్రౌన్ రైస్లో ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ B6 వంటి మూలాలు కూడా ఉన్నాయి. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఏకాగ్రతను పెంచేందుకు అంటే కాన్సన్ట్రేషన్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. దీంతో రోజంతా ఎంచక్కా శ్రద్ధగా చదువుకోవచ్చు. కాబట్టి ఓట్స్ను అల్పాహారంలో టిఫిన్లో భాగంగా తినడం ఉత్తమం. చిరుధాన్యాలు, కంది అంటే రాగులు, ముత్యపు చిరుధాన్యాలను, సజ్జలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని అనేక రుచికరమైన వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు రాగి పిండితో తయారు చేసిన దోశలు, రోటీలు, హల్వా వంటి పౌష్టికాహార పదార్థాలను పిల్లలకి పెట్టవచ్చు. ఇవి వారికి కావలసినంత శక్తిని అందజేస్తాయి. కినోవా పరీక్షల సమయంలో మెదడు చురుగ్గా పనిచేసేందుకు క్వినోవా ఉత్తమ ఆహారం. ఇది కోలిన్ అనే పోషకాన్ని కలిగి ఉంటుంది. అలాగే దీనిలో ప్రోటీన్లు, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, B6 వంటి విటమిన్లు, నియాసిన్, థైమిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఒక కప్పు క్వినోవా తీసుకుంటే శరీరానికి సుమారు 222 క్యాలరీల శక్తి అందుతుంది. అందుకే భోజనంలో అన్నంకు బదులుగా క్వినోవాను తీసుకోవడం మంచిది. ఇకపోతే జంక్కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. జంక్ ఫుడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారం. వీటి జోలికి పోవద్దు. చక్కెరతో తయారయ్యే తినుబండారాలను దూరం పెట్టాలి. ఈ తరహా ఆహారం మనసును స్థిమితంగా ఉంచకుండా కోపం, చిరాకు వంటి గుణాలను పెంచుతుంది. అందుకే పరీక్షల సమయంలో వీటికి వీలైనంత తగ్గించుకుంటే మంచిది. చాలామంది విద్యార్థులు మధ్య మధ్యలో స్నాక్ రూపంలో చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు. వీటికి బదులుగా ఖర్జూరం, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కీర, క్యారెట్ ముక్కలు ఇస్తే ఇంకా మంచిది. అలాగే సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను కూడా పెరుగుతో కలిపి ఇవ్వచ్చు. చిప్స్, పులిసినవి, నిల్వ ఉంచిన ఆహారాలు, శీతలీకరించినవి అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఇవన్నీ తమో గుణాన్ని అంటే యాక్టివ్గా ఉండకుండా వేస్తాయి. వీటిని తీసుకుంటే నిద్రమత్తు ఆవహించి బద్ధకంగా అనిపిస్తుంది. చదివే పాఠాలు బుర్రలోకి అధిక కారం, మసాలా, వేపులకు దూరంగా ఉండాలి. వీటి వల్ల నిద్ర కూడా పట్టదు. ఇది ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. పరీక్షల సీజన్ తిండితో పరేషానని, కాబట్టి పిల్లలకు ఈసొంటి ఫుడ్ ఇస్తే హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు. వీటి జోలికి పోకుండా ఉంటే, బేకరీ ఫుడ్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. మసాలా ఫుడ్స్ ఇవన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.